విషయం. ఇట్లాంటి కార్యక్రమాలు మరిన్ని ఫ్రీక్వెంట్ గా నిర్వహించాలని చెప్పి రామకృష్ణ గారు ఉన్నారు. శ్రీగిరి టెంపుల్లో చాలా యాక్టివ్ పార్టిసిపెంట్. ఇటువంటి సేవా కార్యక్రమాల్లో చాలా పార్టిసిపేట్ చేసినందుకు ఆయనకి వ్యక్తిగతంగా చాలా కృతజ్ఞతలు. ఈ వయసులో కూడా ఆయన చాలా యాక్టివ్ గా సాయిబాబా గారు మీలాంటి స్టాల్ వర్డ్స్ మీరు ముందుండి ఇటువంటి యువతకి ఒక రోల్ మోడల్ గా నిలవడం, ఇటువంటి వాళ్ళని కొంచెం ఉత్సాహపరచడం, తర్వాత ఒక సేవా కార్యక్రమాల వైపు మీరు వాళ్ళని మోటివేట్ చేయడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ముఖ్యంగా బ్లడ్ అనేది చాలా ఇప్పుడు మీరు ఇవ్వడం వల్ల మీరు వీక్ కాదు, మన బాడీ రిజ్యూమినేట్ అవుతుంది. బ్లడ్ ఇవ్వడం వల్ల బ్లడ్ సెల్స్ మళ్ళీ రికూప్ అయ్యి కొత్త సెల్స్ రావడం, బాడీలో రిజ్యూమినేషన్ స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో మీకు బ్లడ్ డొనేషన్ బోత్ డోనార్ యాజ్ వెల్ యాజ్ రిసిపెంట్ ఇద్దరికి కూడా ముఖ్యమైన ఇది కాంపోనెంట్. ఇది ఒక ప్రాణమే కాదు, ఒక డోనార్ ఒక బ్లడ్ ఇస్తే అది 3 ప్రాణాలు కాపాడుతుందని మన బ్లడ్ డొనేషన్ రెడ్ క్రాస్ వాళ్ళని కూడా మన రీసెర్చ్ లో చెప్పారు. మీరు ఇచ్చిన ఒక్క రోజు డొనేషన్ 3 ప్రాణాలను కాపాడే పరిస్థితి ఉంటుంది. సో అందరూ కూడా ఇంకా చొరవ తీసుకొని మీ ఫ్రెండ్స్ని ఎంకరేజ్ చేసి ఇటువంటి కార్యక్రమాల్లో మీరు చొరవ చూపాలని, ఇటువంటి కార్యక్రమాన్ని విశేషంగా ఏర్పాటు చేసి ప్రధానమంత్రి గారి బర్త్డే సందర్భంగా 15 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరూ కూడా పేరు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని చెప్పి మరింత మంది పార్టిసిపేట్ చేయాలని ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి మన పార్టీ తరఫున కూడా బీజేపీ వాళ్ళ తరఫున కూడా చాలా మంది వాలంటీర్స్ వచ్చారు. వాళ్ళందరికీ పేరు కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. I declare this blood donation camp open.